ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 1, 2025. ప్రాతః మురళి బాప్దాదా మధువనం. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఇక్కడ హద్దుకు సంబంధించిన విషయమేమీ లేదు. మీరు చాలా ఉల్లాసంతో తండ్రిని స్మృతి చేసినట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని మీరు పదే పదే మీలో మీరు చింతన చేస్తూ పక్కా చేసుకోవాలి? జవాబు: నేను ఆత్మను. నేను పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. ఇప్పుడు పిల్లలు మరియు తండ్రి యొక్క మేళా జరుగుతుంది. ఈ విషయాన్ని పదే పదే చింతన చేస్తూ పక్కా చేసుకోండి. ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతుంది. పాట: ఎవరైతే ప్రియమైన వారితో ఉంటారో. ఓం శాంతి. పిల్లలకు తెలుసు, మేము బాబాతో పాటు కూర్చొని ఉన్నాము. వీరు అందరికన్నా గొప్ప బాబా. వీరు అందరికీ తండ్రి. బాబా వచ్చి ఉన్నారు. తండ్రి నుండి ఏం లభిస్తుంది అన్న ప్రశ్నయే తలెత్తదు. తండ్రి నుండి వారసత్వమే లభిస్తుంది. వీరు అందరి యొక్క అనంతమైన తండ్రి. వీరి నుండి అనంతమైన సుఖము, అనంతమైన ఆస్తి లభిస్తుంది. అది హద్దులోని ఆస్తి. కొందరి వద్ద 1000, కొందరి వద్ద 5000 ఉండవచ్చు. కొందరి వద్ద 10, 20, 50 కోట్లు, 100 కోట్లు ఉండవచ్చు. ఇప్పుడు వారందరూ లౌకిక తండ్రులు మరియు హద్దులోని పిల్లలు. మేము అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన ఆస్తిని తీసుకునేందుకు వచ్చాము అని ఇక్కడ పిల్లలైన మీరు భావిస్తారు. మనసులో ఆశ అయితే ఉంటుంది కదా. స్కూల్లో తప్ప ఇతర సత్సంగాలు మొదలైన వాటిలో ఏ ఆశ ఉండదు. శాంతి లభించాలి అని అంటారు, కానీ అదైతే లభించదు. ఇక్కడ పిల్లలైన మీరు ఈ విధంగా భావిస్తారు, మేము విశ్వపు కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము. లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తాము? పిల్లలు ఎంతగా వృద్ధి చెందుతూ ఉంటారు. వారంటారు, బాబా, మేమైతే విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చాము అని. ఇందులో హద్దుకు సంబంధించిన విషయమేమీ లేదు. బాబా, మీ నుండి మేము అనంతమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము. కల్పకల్పము మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. మళ్ళీ మాయా పిల్లి లాగేసుకుంటుంది. అందుకే దీనిని గెలుపు ఓటముల ఆట అని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. వీరేమీ సాధు సన్యాసి కాదు. మీరు ఏ విధమైన వస్త్రాలను ధరించారో వీరు కూడా అటువంటివే ధరించారు. వీరైతే బాబా కదా. కొందరు ఎవరి వద్దకు వెళ్తున్నారు అని అడుగుతారు. మీరేమో మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని చెప్తారు. ఇదైతే ఒక పరివారం. ఎందుకు వెళ్తారు? ఏం తీసుకునేందుకు వెళ్తారు? ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తాము, వారసత్వము వారి నుండి లభిస్తుంది అని ఎవరూ చెప్పలేరు. తాతగారి ఆస్తికి అందరూ హక్కుదారులే. శివబాబాకు అవినాశి పిల్లలుగా ఆత్మలుగా ఉండనే ఉన్నారు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మకు చెందిన వారిగా అవ్వడంతో వారికి మనుమలు మనుమరాళ్లుగా అవుతారు.
ఇప్పుడు మీకు తెలుసు మనం ఆత్మలం. ఇది చాలా పక్కాగా అభ్యాసం చేయాలి. ఆత్మలైన మనం పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాం. ఆత్మలమైన మనం తండ్రిని వచ్చి కలుసుకున్నాము. ఇంతకుముందు శరీర భానం ఉండేది. ఫలానా ఫలానా పేరు కలవారే ఆస్తిని తీసుకుంటారు. ఇప్పుడు ఆత్మలు పరమాత్మ నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మలు పిల్లలు, పరమాత్మ తండ్రి. పిల్లలు మరియు తండ్రి యొక్క మేళ చాలా కాలం తర్వాత జరుగుతుంది. ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక కృత్రిమమైన మేళాలు జరుగుతూ ఉంటాయి. ఇది అన్నింటికన్నా అద్భుతమైన మేళ. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు. ఎవరు? ఆత్మలైన మీరే. ఆత్మలమైన మనము మన స్వీట్ సైలెన్స్ హోమ్లో నివసించే వారము అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పాత్రను అభినయిస్తూ అలసిపోయారు. అందుకే సన్యాసులు, గురువులు మొదలైన వారి వద్దకు వెళ్ళి శాంతి కావాలని కోరుకుంటారు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలేసి అడవులలోకి వెళతారు. వారి నుండి శాంతి లభిస్తుందని భావిస్తారు. కానీ అలా కాదు. ఇప్పుడైతే అందరూ నగరాల్లోకి వచ్చేశారు. అడవులలో గుహలు ఖాళీగా ఉన్నాయి. గురువులై కూర్చున్నారు. లేదంటే వారు నివృత్తి మార్గపు జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రతను నేర్పించాలి. ఈ రోజుల్లో చూడండి, వారు వివాహాలు చేయిస్తూ ఉంటారు. పిల్లలైన మీరు మీ యోగ బలంతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. కర్మేంద్రియాలు యోగ బలంతో శీతలమవుతాయి. కర్మేంద్రియాలలో చంచలత్వము ఉంటుంది కదా. ఇప్పుడు కర్మేంద్రియాలపై విజయం పొందాలి. వాటిలో చంచలత్వము ఏమీ ఉండకూడదు. యోగ బలం లేకుండా కర్మేంద్రియాల వశం అవ్వడం అసంభవం. తండ్రి అంటారు, కర్మేంద్రియాల చంచలత్వం యోగ బలంతోనే తెగిపోతుంది. యోగ బలానికి శక్తి అయితే ఉంది కదా. ఇందులో చాలా శ్రమ అనిపిస్తుంది. మున్ముందు కర్మేంద్రియాల యొక్క చంచలత్వం ఉండదు. సత్యుగంలో ఎటువంటి అశుద్ధమైన వ్యాధులు ఉండవు. ఇక్కడ మీరు కర్మేంద్రియాలను వశం చేసుకుని వెళ్తారు. కావున ఎటువంటి అశుద్ధమైన విషయాలు అక్కడ ఉండవు. దాని పేరే స్వర్గం. ఇది మర్చిపోయిన కారణంగా లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పటికీ కూడా మందిరాల నిర్మిస్తూ ఉంటారు. ఒకవేళ లక్షల సంవత్సరాలు అయినట్లయితే ఇక ఆ విషయమే గుర్తుండదు. ఈ మందిరాలు మొదలైనవి ఎందుకు నిర్మిస్తారు? అక్కడ కర్మేంద్రియాలు శీతలంగా ఉంటాయి. ఎటువంటి చంచలత్వము ఉండదు. శివబాబాకైతే కర్మేంద్రియాలు లేవు. ఇకపోతే ఆత్మల మొత్తం జ్ఞానమంతా ఉంది కదా. వారే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. వారు కర్మేంద్రియాల వశం అవ్వవు అని అంటారు. తండ్రి అంటారు, యోగ బలంతో మీరు కర్మేంద్రియాలను వశం చేసుకోండి. తండ్రి స్మృతిలో ఉండండి. ఎటువంటి నియమ విరుద్ధమైన కర్మలను కర్మేంద్రియాలతో చేయకూడదు. ఇటువంటి లవ్లీ ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ప్రేమలో అసురువులు రావాలి. ఆత్మ పరమాత్మలో లీనమవ్వదు. తండ్రి ఒక్కసారి మాత్రమే కలుస్తారు. వారు శరీరాన్ని అప్పుగా తీసుకుంటారు. కావున ఇటువంటి తండ్రితో ఎంత ప్రేమగా నడుచుకోవాలి. బాబాకు సంతోషం కలిగింది కదా. ఓహో, బాబా విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ఇక ఈ ధన సంపదలను ఏమి చేసుకోవాలి? అన్నింటినీ వదిలేయాలి. వెర్రివాని వలె అయిపోయారు. వీరికి ఉన్నట్టుండి ఏం జరిగింది అని అందరూ వారిని అనడం మొదలుపెట్టారు.
వ్యాపారం మొదలైనవన్నీ విడిచిపెట్టి వచ్చేశారు. సంతోష పాదరసం ఎక్కింది. సాక్షాత్కారాలు జరగడం మొదలయ్యాయి. రాజ్యం లభించనున్నది. కానీ అది ఎలా లభిస్తుంది? ఏం జరుగుతుంది? ఇవేమీ తెలియదు. లభించనున్నది అని మాత్రమే తెలుసు. ఈ సంతోషంలో అంతా వదిలేశారు. తర్వాత నెమ్మదిగా జ్ఞానం లభిస్తూ ఉంది. పిల్లలైన మీరు ఇక్కడికి స్కూల్లోకి వచ్చారు. లక్ష్యము ఉద్దేశ్యమైతే ఉంది కదా. ఇది రాజయోగం. అనంతమైన తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. పిల్లలకు తెలుసు, మేము వారి నుండి చదువుకుంటాము. బాబా, మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని వారినే స్మృతి చేసేవారం. మాకు శ్రీకృష్ణుడి వంటి కొడుకు లభించాలి అని కుమార్తెలు అంటారు. అరే, వారైతే వైకుంఠంలో లభిస్తారు కదా. కృష్ణుడు వైకుంఠవాసి. వారిని మీరు ఊయలలో ఊపుతారు. అటువంటి కొడుకు వైకుంఠంలోనే లభిస్తారు కదా. ఇప్పుడు మీరు వైకుంఠం యొక్క రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు వచ్చారు. అక్కడ తప్పకుండా యువరాజులు, యువరాణులే లభిస్తారు. పవిత్రమైన పిల్లలు లభించాలి అన్న ఆశ కూడా పూర్తవుతుంది. ఆ మాటకొస్తే యువరాజులు, యువరాణులు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ వారు నరకవాసులుగా ఉన్నారు. మీరు స్వర్గవాసులుగా ఉన్నవారిని కోరుకుంటారు. చదివైతే చాలా సహజం. తండ్రి అంటారు, మీరు ఎంతో భక్తి చేశారు, ఎదురు దెబ్బలు తిన్నారు. మీరు ఎంతటి సంతోషంతో తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. అమర్నాథ్ వద్దకు వెళ్తారు. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని భావిస్తారు. అమరనాథుని సత్యమైన కథను మీరు ఇప్పుడు వింటారు. దీనిని తండ్రి కూర్చొని మీకు వినిపిస్తారు. మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీకు తెలుసు, వీరు భాగ్యశాలి రథం. వీరు దీనిని అప్పుగా తీసుకున్నారు. మేము శివ బాబా వద్దకు వెళ్తాము. వారి శ్రీమతంపైనే నడుస్తాము. ఏదైనా అడగాలంటే బాబాను అడగవచ్చు. బాబా, మేము మాట్లాడలేము అని అంటారు. మరి దీనికోసం మీరు పురుషార్థం చేయండి. ఇందులో బాబా ఏం చేయగలరు? తండ్రి పిల్లలైన మీకు శ్రేష్టంగా అయ్యేందుకు సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. ఒకటేమో కర్మేంద్రియాలను వశం చేసుకోండి, మరొకటి దైవీ గుణాలను ధారణ చేయండి. ఎవరైనా కోపం మొదలైనవి చేస్తే వినకండి. ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయండి. ఏ చెడు విషయాలైతే మంచిగా అనిపించవో వాటిని వినకండి. చూడండి, పతి క్రోధం చేస్తారు, కొడతారు. అప్పుడేం చేయాలి? ఎప్పుడెప్పుడు పతి కోపం చేస్తున్నట్లు అనిపిస్తుందో అప్పుడు వారిపై పుష్పాలను కురిపించండి. నవ్వుతూ ఉండండి. యుక్తులైతే ఎన్నో ఉన్నాయి. కామేషు, క్రోధేషు ఉంటారు కదా. అబలలు పిలుస్తారు. ఒక్కరే ద్రౌపది కాదు, అందరూ ద్రౌపదులే. వివస్త్రంగా అవ్వడం నుండి రక్షించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. తండ్రి అంటారు, ఈ మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. నేను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్లేందుకు వచ్చాను. అక్కడికి పతితాత్మలు వెళ్ళలేరు. అందుకే నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను. ఎవరికి ఏ పాత్ర లభించిందో అది పూర్తి చేసుకొని ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. మొత్తం వృక్షం యొక్క రహస్యం బుద్ధిలో ఉంది. ఇకపోతే వృక్షం యొక్క ఆకులను ఎవరైనా లెక్క పెట్టగలరా? కావున తండ్రి కూడా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. బీజము మరియు వృక్షం. ఇకపోతే మనుష్యులైతే ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని ఏమైనా తెలుసుకుంటారా? భగవంతుడు అంతర్యామి. వారికి ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న విషయం గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు. ఇదంతా అంధవిశ్వాసం. మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయడానికి రండి.
రాజయోగాన్ని నేర్పించండి అని మీరు నన్ను పిలుస్తారని తండ్రి అంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. తండ్రి ఈ మతాన్ని ఇస్తారు కదా. తండ్రి యొక్క శ్రీమతము మరియు గతి అన్నింటికన్నా అతీతమైనది. మతము అనగా సలహా. దీని ద్వారా మన సద్గతి జరుగుతుంది. ఆ ఒక్క తండ్రియే మనకు సద్గతినిచ్చేవారు. ఇంకెవ్వరూ ఇవ్వరు. వారిని ఈ సమయంలోనే పిలుస్తారు. సత్యయుగంలోనైతే పిలవరు. సర్వుల సద్గతిదాత ఒక్క రాముడు అని ఇప్పుడే అంటారు. మాలను తిప్పుతున్నప్పుడు అలా తిప్పుతూ ఎప్పుడైతే పుష్పం వస్తుందో దానిని రామ అని అంటూ కళ్ళకు అద్దుకుంటారు. ఒక్క పుష్పాన్నే జపించాలి. మిగిలినంతా వారి యొక్క పవిత్రమైన రచన. మాల గురించి మీరు మంచి రీతిలో తెలుసుకున్నారు. ఎవరైతే తండ్రితో పాటు సేవ చేస్తారో వారిదే ఈ మాల. శివ బాబాను రచయిత అని అనరు. రచయిత అని అన్నట్లయితే వారు ఎప్పుడు రచించారు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు సంగమంలోనే బ్రాహ్మణులను రచిస్తారు కదా. శివబాబా రచన అయితే అనాది అయినది. కేవలం పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే తండ్రి వస్తారు. ఇప్పుడు ఇది పాత సృష్టి. కొత్త సృష్టిలో దేవతలు ఉంటారు. ఇప్పుడు శూద్రులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారు? ఇప్పుడు మీరు మళ్ళీ ఆ విధంగా తయారవుతున్నారు. బాబా మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్య సృష్టిని రచించేవారు బ్రహ్మ. వారు మనుష్య సృష్టి యొక్క హెడ్, ముఖ్యమైన వారు. ఇకపోతే ఆత్మలకు అవినాశి తండ్రి అయితే శివుడే. ఈ కొత్త విషయాలన్నింటినీ మీరు వింటారు. వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు మంచి రీతిలో ధారణ చేస్తారు. మెల్లమెల్లగా మీరు కూడా వృద్ధి చెందుతారు. మనము వాస్తవానికి దేవతలుగా ఉండేవారం. మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నాము అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. అన్ని రహస్యాలు మీకు తెలుసు. ఎక్కువ విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకటేమో నన్ను స్మృతి చేయండి, ఇంకొకటి పవిత్రంగా అవ్వండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, మరియు తమ సమానంగా తయారు చేయండి. ఇది ఎంత సహజము. కానీ స్మృతి నిలవడం లేదు. జ్ఞానమైతే చాలా సహజం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. తర్వాత సత్యయుగంలో కొత్త ప్రపంచంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. ఈ ప్రపంచంలో అతి పురాతనమైనవి ఈ దేవతల చిత్రాలు మరియు వారి మహళ్ళు మొదలైన ఉన్నాయి. మీరంటారు, అతి పురాతనమైన విశ్వ మహారాజులు మహారాణులుగా మేమే ఉండేవారు. శరీరాలైతే సమాప్తమైపోతాయి. చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలు ఎవరికైనా తెలుసా? ఈ లక్ష్మీనారాయణలు ఎవరైతే రాజ్యం చేసేవారో వారు ఎక్కడికి వెళ్ళారు? రాజ్యం ఎలా తీసుకున్నారు? బిర్లా ఇన్ని మందిరాలను నిర్మిస్తారు. కానీ వాటి కోసం ఏమీ తెలియదు. ధనం లభిస్తూ ఉంటుంది మరియు నిర్మిస్తూ ఉంటారు. ఇది దేవతల కృప అని భావిస్తారు. ఒక్క శివుని పూజయే అవ్యభిచారి భక్తి. జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరే. మిగిలినంతా భక్తి మార్గం. జ్ఞానం ద్వారా అర్ధకల్పం సద్గతి లభిస్తుంది. ఆ తర్వాత భక్తి యొక్క అవసరం ఉండదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యం. ఇప్పుడు భక్తి పట్ల, పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. పాతది ఇప్పుడు అంతమవ్వనున్నది. దీని పట్ల ఆసక్తిని ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మనం ఇంటికి వెళ్తాం. ఆ సంతోషం ఉంటుంది. చాలామంది ఏమని భావిస్తారంటే, మోక్షం పొందడం మంచిది, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాము.
ఆత్మ నీటి బుడగ వంటిది, అది సాగరంలో కలిసిపోతుంది. ఇవన్నీ ప్రగల్భాలు. పాత్రధారి తప్పకుండా పాత్రను అభినయిస్తారు. ఇంట్లో కూర్చునేవారు పాత్రధారులు కాదు. మోక్షం లభించదు. ఈ డ్రామా అనాదిగా తయారైంది. ఇక్కడ మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? మనుషుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. తండ్రి నుండి జ్ఞానం తీసుకోవడం, వారసత్వాన్ని పొందడమే మీ పాత్ర. మీరు డ్రామాలో బంధించబడి ఉన్నారు. పురుషార్థం తప్పకుండా చేస్తారు. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందని కాదు. అలాగైతే కూర్చొనే ఉండండి. కానీ కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు. కర్మ సన్యాసము జరగనే జరగదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, యోగబలం యొక్క శక్తితో తమ కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. మీ వశంలో ఉంచుకోవాలి. చెడు విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఏ విషయాలైతే మంచిగా అనిపించవో వాటిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయాలి. రెండో పాయింట్, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పవిత్రంగా అయి తమ సమానంగా తయారు చేసే సేవం చేయాలి. వరదానము, మురళీనాదము అనగా వాయిద్యము ద్వారా మాయను సరెండర్ చేసే మురళీధర్ భవ. మురళీలైతే ఎన్నో విన్నారు. ఇప్పుడు ఎటువంటి మురళీధరులుగా అవ్వండి అంటే, మాయ మురళీ ముందు సరెండర్ అనగా బలిహారం అయిపోవాలి. మురళి రహస్యమనే నాదాన్ని ఒకవేళ ఎల్లప్పుడూ మ్రోగిస్తూ ఉన్నట్లయితే మాయ సదాకాలం కొరకు సరెండర్ అయిపోతుంది. మాయ యొక్క ముఖ్య స్వరూపం కారణం రూపంలో వస్తుంది. మురళి ద్వారా కారణానికి నివారణ లభించినట్లయితే మాయ సదాకాలం కొరకు సమాప్తమైపోతుంది. కారణము సమాప్తమైతే మాయ సమాప్తమైనట్లే. స్లోగన్, అనుభవి స్వరూపులుగా అయినట్లయితే ముఖముపై భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. సంగమయుగ బ్రాహ్మణ జీవితపు విశేషత పవిత్రత. ప్రవృత్తిలో ఉంటూ అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండటం. స్వప్న మాత్రంగా కూడా అపవిత్రతతో కూడిన సంకల్పాల నుండి ముక్తులుగా ఉండటం. ఇదే విశ్వానికి ఛాలెంజ్ చేసే సాధనం. ఇదే బ్రాహ్మణులైన మీ యొక్క ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ. అచ్చా, ఓం శాంతి.